ఓం శ్రీ మాత్రే నమః. రేపు జూలై 14వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కన్యా రాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జూలై నెల 14, 15 తేదీల్లో వీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజ్యభోగాలను మీరు అనుభవించబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా ఈ కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పాలి. మీకు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయాన పూర్తి విముక్తి అయితే మీ జీవితంలో కలగబోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి. మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని అయితే మీరు పొందుతారు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా శుభకాలం కనిపిస్తుంది. కొత్త ప్రణాళికలు ఫలిస్తాయి. దుర్గా ధ్యానం వలన మీకు మనోబలం పెరగడంతో పాటుగా శుభప్రదమైన మార్పులు వస్తాయి. శుభప్రదమైన కాలం మీకు కొనసాగుతుంది. త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంటిలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి జీవితమే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో పెను మార్పులు అయితే చూస్తారండి. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆర్థిక, కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలిచిపోయే అద్భుతమైన మాసం ఈ జూలై మాసం. మీ 10వ అంటే వృత్తి మరియు 11వ అంటే లాభస్థానాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలతో నిండి ఉండడం చేత మీరు ఊహించని విజయాలు మరియు గౌరవాన్ని మీరు అందుకుంటారు. మీ యొక్క దీర్ఘకాలిక కోరికలు నెరవేరే సమయం ఇది. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నందున ఈ సమయం మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరంగా కూడా ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పాలి. మీ 10వ ఇంట్లో దేవగురువు బృహస్పతి ఉండడం చేత హంసయోగం మీకు ఏర్పడుతుంది. కార్యాలయంలో అపారమైన గౌరవం, ఉన్నత పదవులు లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. దీనికి తోడుగా జూలై 26న మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా 10వ ఇంట్లోకి ప్రవేశించడం అంటే మాళవ్య యోగం వలన మీ పనికి ప్రశంసలు, ప్రమోషన్లు ఖాయం. మీ రాశ్యాధిపతి మరియు వృత్తికి అధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా చాలా లాభదాయకంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా కూడా కనిపిస్తోంది. మరియు బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది. జీతాల పెంపు, వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి చూస్తారు. మీ 10వ ఇంట్లో ఉన్న గురువు, శుక్రుల దృష్టి మీ యొక్క 4వ ఇంటిపైన అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు, వాహనము లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా మీరు చాలా బలంగా ఉంటారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగాను మరియు
మరియు సామరస్యంగాను కూడా ఉంటుంది. మీ 7వ ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుందనే చెప్పాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి. మీ 6వ అంటే రోగ స్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీ దరి చేరవు. మీరు చాలా చురుకుగాను ఉత్సాహవంతంగాను ఉంటారు. ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ సమయాన్ని అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి కూడా మీరు త్వరగా కోలుకుంటారు. అయితే 12వ ఇంట్లో కేతు ఉండడం చేత చాలాసార్లు మీరు మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇబ్బందులు అయితే పెట్టవచ్చు. ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా దీనిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది కొంచెం లాభాలను పంట పండించే మాసంగా చెప్పాలి. అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. మీ 7వ ఇంటి అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి. కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయంగా గుర్తించవచ్చు. మీ యొక్క వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, గుర్తింపు కూడా లభిస్తాయి. ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు. విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది. మీ రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీరు ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి. కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు మీకు ఈ సమయాన లభిస్తుందనే చెప్పాలి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనా శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాగారంలోనూ, సహకార శాఖల్లోనూ కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని అయితే వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వీరే ఊరిలో కూడా వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడసరితనము కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.